2009 అక్టోబర్లో తెలంగాణ ఉద్యోగుల గర్జన ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సిద్దిపేట. 2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన రోజును గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 డిసెంబర్ 24. కింది వాటిలో మహబూబ్నగర్ జిల్లాలో ఏ ప్రాంతం నుంచి 2012 జనవరిలో బీజేపీ తెలంగాణ పోరు యాత్ర ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కృష్ణ. తెలంగాణ కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి ఏ మండలానికి చెందినవాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మోత్కూరు. 2013లో ఏ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి తెలంగాణ యుద్ధభేరి పేరుతో పెద్ద సభ జరిపింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సెప్టెంబర్ 21. శాసనసభలో తెలంగాణకు చెందిన సభ్యుల కోరిక మేరకు జీవో నెంబర్ 610 అమలు విషయంపై 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన కమిషన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గిర్గ్లానీ కమిషన్. 1969 ఏప్రిల్లో ముల్కీ నిబంధన కొనసాగించడానికి తగు రాజ్యాంగ సవరణలను సిఫార్సు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అయితే ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కేఎన్ వాంచు. 2012లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం చేపట్టిన తెలంగాణ నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కె చంద్రశేఖరరావు. తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, అధ్యాపకులు, పత్రికా రచయితలు కలిసి సాహితీ మిత్ర మండలి అనే సంస్థను ఏర్పాటు చేసి 1997 మార్చిలో గొప్ప సభ నిర్వహించారు. అయితే ఆ సభ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భువనగిరి. తెలంగాణ ప్రజాసమితి తమ సంస్థను ఎప్పుడు ఒక రాజకీయ సంస్థగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1970 జూలై. తెలంగాణ సాయుధ పోరాట కమిటీ తన సాయుధ పోరాటాన్ని ఏ తేదీన విరమించుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1951 అక్టోబర్ 21. హైదరాబాద్ రాజ్యంపై జరిపిన పోలీస్ చర్యను కింది ఏ విధంగా కూడా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గోడార్డ్ ప్లాన్. కింది వాటిలో ఏ లంబాడి నాయకుడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో విష్ణూరు దొరకు వ్యతిరేకంగా పోరాటం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జఠోత్ థానో నాయక్. 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో కింది వారిలో ఎవరు మొట్టమొదట ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అన్నాబత్తుల రవీంద్రనాథ్. తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీకి ఎవరు కన్వీనర్గా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఎం రాజేందర్ రెడ్డి. కింది వారిలో సకల జనుల సమ్మెకు ఎవరు పిలుపునిచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2014 ఫిబ్రవరి 13న. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఏ రోజున రాష్ట్ర పండుగగా ప్రకటించింది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జూన్ 16, 2014. 1952 ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) గెలిచిన శాసనసభ స్థానాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 42 శాసనసభ స్థానాలు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జూన్ 1వ తేదీలోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రక్తపాతం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉద్యోగ సంఘం నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కేఆర్ ఆమోస్. 1956 నుండి 2014 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా తెలంగాణ వారు ఎంతమంది పనిచేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 4. తెలంగాణ మిగులు నిధులు వెనక్కి తీసుకురావడానికి నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఏ మరియు బి. ఏ లలిత్ కుమార్ కమిటీ, బి వశిష్ఠ భార్గవ కమిటీ. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా దేశంలోనే పీడీ చట్టం కింద అరెస్టు అయిన మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గోపాల్ కిషన్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రజల ఉద్యమం అనే పుస్తక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆదిరాజు వెంకటేశ్వర రావు. పంచసూత్ర పథకంపై స్పందిస్తూ మహారాజుకి మనవి చేసుకుంటే మరి 2 దెబ్బలు వేయమన్నా అనే సామెతను గుర్తు చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గౌతులచ్చన్న. బురుగుల రామకృష్ణరావు మంత్రివర్గంలో నియమించిన ఏకైక ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వల్లూరి బసవరాజు. కేంద్ర ఆధ్వర్యంలో 2010లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సిపిఎం. సుందర్లాల్ కమిటీ ఏ రోజున హైదరాబాద్ను సందర్శించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1949 నవంబర్ 29. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఫిబ్రవరి 20, 2014. కింది వారిలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సభ్యులు కాని వారిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మణిశంకర్ అయ్యర్. కేసీఆర్ను ఖమ్మం జైలు నుంచి హైదరాబాద్కు తరలించిన తేదీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, డిసెంబర్ 3, 2009. శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కమిటీగా ప్రకటించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కె కేశవరావు. ఆంధ్ర నాయకుడు సుబ్బిరామిరెడ్డి ఇంటికి దావత్కు పోయిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, వినోద్ కుమార్ దుగ్గల్. హైదరాబాదుతో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, జూలై 26, 2013. 1969 ఉద్యమ సమయంలో విద్యార్థులపై కాల్పులకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ క్రింది వాటిలో మిగులు నిధుల గురించి అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయని కమిటీని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జయభారత్ రెడ్డి కమిటీ. గాదె ఈనయ్య ముద్రించిన దగబడ్డ తెలంగాణ పుస్తకం ఏ సదస్సులో ఆవిష్కరించారు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ సభ. బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తెలంగాణ ప్రగతి వేదిక. తెలంగాణలో ఏ గిరిజన తెగ వారు తీజ్ పండుగను జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బంజారాలు. బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముల్కీ నిబంధనలు అమలు చేయడంలోని నియమాలపై ప్రభుత్వం ఒక న్యాయ విచారణ జరిపింది. అయితే కింది వారిలో ఆ విచారణను జరిపింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పింగళి జగన్మోహన్ రెడ్డి. 1947 సెప్టెంబర్ 2న జరిగిన పరకాల మారణ హోమం జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చదగింది. అయితే పరకాల ఉద్యమకారుల ధ్యేయం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం. కింది వారిలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలు ఇచ్చింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వెంకట రమణచారి. తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో గ్రామీణ ప్రజల్లో రాజకీయ అవగాహనకు విప్లవం వైపు ఆకర్షించడానికి యువకులను కమ్యూనిస్టులు సంఘటితపరిచారు. అయితే ఈ యువశక్తి సంస్థ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గొరిల్లా సాయుధ స్క్వాడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి తీర్మానించిన కాంగ్రెస్ కోర్ కమిటీకి అధ్యక్షులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సోనియా గాంధీ. 1968లో విద్యార్థి నాయకుడిగా ఎస్ జైపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించిన విషయంపై ఉద్యమాన్ని నడిపారు. అయితే అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 డిఎస్ రెడ్డి. 1953 డిసెంబర్లో భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను నియమించింది. అయితే కింది వారిలో కమిషన్తో సంబంధం లేని వారిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జస్టిస్ భార్గవ ఎస్ఆర్సి కమిషన్కి సంబంధించిన వారు కారు. 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి 14 స్థానాలకు 10 స్థానాలు గెలుచుకుంది. అయితే టీపీఎస్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటయ్యింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మదన్ మోహన్. 1950లో హైదరాబాద్ రాష్ట్ర కేబినెట్ పరిపాలన ఆర్థిక రంగాల్లో పునర్వ్యవస్థీకరణ కోసం సలహాలను ఇవ్వడానికి ఒక కమిటీని నియమించింది. అయితే ఆ కమిటీకి అధ్యక్షులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏడి గోర్వాలా. కింది వారిలో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2ను ప్రవేశపెట్టింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సుశీల్ కుమార్ షిండే. 1952 మరియు 1953లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదంతో జరిగిన ముల్కీ ఉద్యమాన్ని కింద పేర్కొన్న వారిలో ఎవరు నడిపించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విద్యార్థులు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయభరత్ రెడ్డిని త్రిసభ్య కమిటీకి కన్వీనర్గా నియమించి తెలంగాణకు సంబంధించి ఏ అంశంపై అధ్యయనం చేయమన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు. కింది వారిలో ఎవరు తెలంగాణ జీవన విధానాన్ని తన చిత్రలేఖనాలలో ప్రతిబింబ చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కె లక్ష్మణ్ గౌడ్. పోచంపల్లిలో రామచంద్రారెడ్డి భూదాన్ ఉద్యమానికి భూమి ఉచితంగా ఇచ్చిన తర్వాత సేకరించిన భూములను క్రమబద్ధంగా బీదలకు పంచడానికై వినోబా భావే ఒక కమిటీని నియమించాడు.
అయితే కింది వారిలో ఆ కమిటీకి సభ్యులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉమ్మెత్తల కేశవరావు. ఎవరి పరిపాలన కింద హైదరాబాద్లో అంతవరకు అధికార భాషగా కొనసాగిన ఉర్దూ బదులు తెలుగు, ఇంగ్లీష్ భాషలు ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఎంకే వెల్లోడి. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సదాలక్ష్మి. తెలంగాణకు మద్దతు గల రాజకీయ పార్టీలతో ప్రొఫెసర్ కోదండరాం కన్వీనర్గా ఏర్పడిన తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో చేరని రాజకీయ పార్టీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సిపిఐఎం. 1969 ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్థం హైదరాబాద్లోని గన్ పార్క్ స్మారక స్తూపాన్ని రూపొందించిన శిల్పి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎక్క యాదగిరిరావు. జూలై 1954లో కరీంనగర్ వచ్చిన ఫజల్ అలీ కమిషన్కు విశాలాంధ్ర ఏర్పాటు చేయమని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కాళోజీ నారాయణరావు. కింది వాటిలో ఏ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇల్లందు. 1969లో ఏ తేదీన పాలమంచలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జనవరి 10. 1969లో జీవో నెంబర్ 36ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అధిపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జస్టిస్ ఎం హిదాయతుల్లా. 1969లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 స్వాతంత్ర పార్టీ. తెలంగాణ ఉద్యోగస్తుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించేందుకు 1969 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వాంచు అధ్యక్షుడిగా 2 ఇతర సభ్యులతో కమిటీని నియమించింది. అయితే ఆ 2 సభ్యులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఎంసి సెతల్వాడ్ మరియు నెరెండే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 1969 జూన్ 17న ఏ దినంగా జరుపుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మహిళల దినం. 1975 అక్టోబర్లో ఏ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371D విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జీవో నెంబర్ 674. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో జగిత్యాల మరియు సిరిసిల్లను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1978. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎన్టీ రామారావు. కింది వారిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు గ్రంథాన్ని రచించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆదిరాజు వెంకటేశ్వరరావు. 2001 మే నెలలో కరీంనగర్లో జరిగిన సింహగర్జన సభకు ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 షిబు సోరెన్. 2002 ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నల్లగొండ.
2003 జనవరిలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన జలసాధన సభకు కింది వారిలో ఎవరు హాజరు కాలేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శరద్ యాదవ్. 2003 అక్టోబరులో తెలంగాణ రాష్ట్ర సమితి పల్లెబాట కార్యక్రమాన్ని కింది ప్రాంతంలో ఎక్కడి నుంచి ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మేడారం. టిఆర్ఎస్ తెలంగాణ సోయి అనే చైతన్యం కలిగించే కార్యక్రమాన్ని ఎవరి కోసం నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పార్టీ కార్యకర్తల కోసం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.